భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 27 శ్లోకం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అనువాదం ఇంకొంతమంది యోగులు తమ ఇంద్రియ క్రియలన్నింటినీ ప్రాణక్రియలన్నింటినీ ఆత్మ నియమ యోగాగ్నిలో జ్ఞానదీప్తితో సమర్పిస్తారు. వివరణ: ఇక్కడ కృష్ణుడు మరింత ఉన్నతమైన యజ్ఞాన్ని చెబుతున్నారు. కేవలం ఇంద్రియ విషయాలను నియంత్రించడం కాదు, ఇంద్రియాల క్రియలు, శ్వాస, జీవశక్తి వంటి వాటిని ఆత్మ నియమ యోగం అగ్నిలో సమర్పించడం. అంటే మనం చేసే ప్రతి కృషి ఆత్మసాధన కోసం అర్పించబడాలి. జ్ఞానదీప్తితో ఆత్మను వెలిగించినవాడు ఇలా సమస్త క్రియలను యజ్ఞంలా చూస్తాడు. తాత్విక సందేశం: జీవితంలోని ప్రతి శ్వాస, ప్రతి కృషి కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగమే. నిజమైన యజ్ఞం అంటే మన జీవితం మొత్తం ఆత్మ జ్యోతిలో లీనమైపోవడం. ఇది సాధించిన వాడే నిజమైన యోగి. ఉదాహరణ: ఒక సాధకుడు రోజువారీ పనులను కూడా ఆత్మసాధనగా చూసుకుంటాడు. ఉదయం లేవడం, శ్వాస, భోజనం, మాట్లాడడం ఇవన్నీ జ్ఞానదీప్తిలో అర్పణమవుతాయి. అతనికి ప్రతి పని పూజలాంటిదే. ఎండ్ నోట్స్: మన ప్రతి శ్వాస, ప్రతి కృషి జ్ఞానదీప్తిలో అర్పణ కావాలి. అదే యోగి జీవితం, అదే పరమ యజ్ఞం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.